వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో అని చెప్పి ఒక మాయాఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కవ్వాల్సిన పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఒక చీప్ ట్రిక్ ప్లే చేశాడు. ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలో తను నోటుతో చెప్పిన దానికి మేనిఫెస్టోలో చెప్పిన దానికి సంబంధం లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చేయూత అనే పథకం ఉందండి. నేను 5 ఏళ్లలో 75,000 ఇచ్చాను, దీన్ని 150,000కు పెంచుతున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? గతంలో ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తాడని కదా అర్థం. సో మీడియాలు కూడా ఏం చేసాయంటే ఈవెన్ సాక్షితో సహా డబల్ చేసేసి అని చెప్పి కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ కానివ్వండి, లేదా చేయూత కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి డబల్ చేశాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో వేశాయి. సరే నిజంగానే డబల్ చేశాడేమోనని చూస్తే మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చూస్తే దాన్ని డబల్ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి నోటితో కూడా 150,000 అని చెప్పాడు కదా. గతంలో ఇచ్చింది 75,000, ఇప్పుడు 150,000 చేస్తున్నామన్నాడు కదా. ఏంటి ఇక్కడ అసలు కిట్టుకు అంటే మొన్న ఇచ్చిన 75,000 ఇప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. కాకపోతే 10 ఏళ్లకు కలిపి 150,000 అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాయ చూడండి. వాస్తవానికి మీడియా సంస్థలకు కూడా ఒక్కసారిగా అర్థం కాల ఇది. అందుకనే బ్రేకింగ్లో అన్ని డబల్ అనేస్తుంటే ఎప్పుడైతే మేనిఫెస్టో చేతిలో పడిందో అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఇంతలో సీఎం ఆఫీస్ నుంచి అలాగే వైసీపీ కీలక నేతల నుంచి కొన్ని మీడియా సంస్థలకు ఫోన్లు వెళ్ళాయట. మీరు బ్రేకింగ్లో ఈ డబల్ అనేది ఆపేయండి, అది డబల్ కాదు అని. దాంతో ఒక్కసారిగా కొంగదిన మీడియా సంస్థలు ఏం చేశాయంటే అప్పటి వరకు రెట్టింపు డబల్ అని వేసినటువంటి మీడియా సంస్థలు ఒకసారిగా దాన్ని ఆపేసి యథావిధిగా మళ్ళీ చేయూతగా 75,000 లేకపోతే దీనికింత అని చెప్పి వేయటం మొదలుపెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాయ ఏంటంటే గత 5 ఏళ్లలో ఇచ్చింది కలిపి వచ్చే 5 ఏళ్లలో ఇవ్వబోయేది కలిపి మొత్తం కలిపి చెప్పాడు. ఎవడైనా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటాడండి. ఇప్పుడు పింఛన్ నేను ఇంత ఇస్తాను అంటే గతం దాన్ని కలిపిస్తానన్నట్టు అర్థమా, లేకపోతే అదనంగా పెంచిస్తానన్నట్టు అర్థమా? ఎవడైనా సరే కొత్తగా పెంచాడేమో ఈ మొత్తం కూడా ఈ 5 ఏళ్లలో మనకి వస్తుందేమో అనుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇలా మాయ చేశాడు. అయితే వాస్తవానికి నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చివరి రాగం పాడేశాడని అనే అనుమానం అందరికీ వచ్చింది. వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా నిరాశ నిస్పృహలో పూర్తిగా తేలిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మిరాకిల్ చేస్తే తప్ప ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కవనుకుంటున్న పరిస్థితుల్లో సప్పగా నీరు గారిపోయిన మేనిఫెస్టోని ఏదైతే విడుదల చేశాడో దాంతో ఒక్కసారిగా అందరూ కూడా కొంగు తినే పరిస్థితి. పైగా దీంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అన్నిటిలో కూడా ముందంజే ఉంది. ఈవెన్ రైతు భరోసా దగ్గర నుంచి తీసుకున్నా, పెన్షన్ దగ్గర నుంచి తీసుకున్నా, యువతకు తీసుకున్నా అన్నిటిలో కూడా వీరికంటే ఎక్కువ సూపర్ 6 ఉంది తెలుగుదేశం పార్టీ. సో ఒక్కసారిగా వీళ్ళందరూ అదే కొంగుతింది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి చివరి సెకండ్లో ఇలా చేతులెత్తేసి మేనిఫెస్టోలో ఏం మిరాకిల్స్ పెట్టలేకపోయాడేంట అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. మొత్తంగా ఈ మేనిఫెస్టో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన అబద్ధాల పుట్టను మరొకసారి వల్లివేశారు. ప్రతిసారి చెబుతాడు కదా 99% పూర్తి చేశా, 99% పూర్తి చేశాను. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఒకసారి మొహం చూడండి, కావాలంటే ముఖంలో కళ లేదు. ముఖంలో ఎందుకు కళ లేదంటే ఆల్రెడీ అయిపోయింది. ఎన్నికలు ఇంకా 2 వారాలు కూడా లేని నేపథ్యం, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓటమి దాదాపుగా ఖాయమైపోయిన నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేయాలి కాబట్టి చేశాడు, కానీ ముఖంలో అయితే కళ లేదు. కాకపోతే చెప్పిన అబద్ధాలను మాత్రం పదే చెప్పే ప్రయత్నం చేశాడు. 99% పూర్తి చేశానని మళ్ళీ చెప్పాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి 99% పూర్తి చేస్తే మచ్చుకొక 4 మనం మాట్లాడుకోవాలా. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు అయిందా? యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానన్న పోలవరం పూర్తయిందా? లేకపోతే ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ చొప్పున 5 క్యాలెండర్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానన్నాడు, చేశాడా? ఏటా 6,500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తీస్తానన్నాడు, తీశాడా? మొదటి నెల నుంచే 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అమ్మఒడికి 15,000 ఇస్తానన్నాడు, చివరిలో ఎంత ఇచ్చాడు? 13,000 కదా. సో ఇలా 1 కాదు 2 కాదు అన్నిటికీ మించి మద్యపాన నిషేధం చేసాకే ఓట్లు అడుగుతానన్నాడు కదా, మరి చేశాడా? మరి ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కలిపి 1% హామీలు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఇవన్నీ 1%? ఇవన్నీ మనం మేనిఫెస్టోలో పెట్టిన వాటి గురించి మాట్లాడుకున్నాం. పెట్టని వాటి గురించి మాట్లాడదామా? 45 ఏళ్ళ పింఛన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? రేషన్తో సహా పాఠశాలలకు కూడా సన్నబియ్యం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇలా పెట్టనివి కూడా చాలా ఉన్నాయి.
పెట్టిన వాటి గురించే మనం మాట్లాడాం. అందుకనే ఏమన్నామంటే ఇది మేనిఫెస్టో కాదు, మాయాఫెస్టో. సో ఈ మాయాఫెస్టోలో ఏం చేశాడు ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివిని కూడా ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు, ఒకసారి చూద్దాం. వైకాపా మాయాఫెస్టో అబద్ధాలు అంతా అతికినట్టు ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశమా? మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? అతి పెద్ద హామీలు ఇవన్నీ కూడా. కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెబుతారు? సో గతంలో ఒక డైలాగ్ ఉంది చూడండి, మన అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి ఉంది, మనం చేయనివి కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అంతే అని అల్లు అర్జున్ డైలాగ్ ఉంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగ్ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సరిపోద్ది. జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత మనం అనాలి ఆ డైలాగు, మిమ్మల్ని చూసిన తర్వాత చేయని వాటిని చేసినట్టుగా చెప్పడంలోనూ, జరగని వాటిని జరిగినట్టుగా చెప్పడంలోనూ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు, ఆ ఒక వర్గానికి ఆయన నిజంగానే ఇన్స్పిరేషన్ అని చెప్పి మనం ఆ డైలాగు జగన్మోహన్ రెడ్డిని చూసి చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో మోసం చేశాడు. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు విన్న వారికి ఆ డైలాగే గుర్తొచ్చింది. అసలు మీరేమనుకుంటున్నారు జగన్, జనం మీకు మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా అని అడగాలనిపించింది. చేయనివి చేసినట్టుగా, అరకొరగా జరిగినవి పూర్తిగా జరిగిపోయినట్టుగా జగన్ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. అన్నిటికీ మించి గతంలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తూ ఈ మేనిఫెస్టోని బైబులు, భగవద్గీత, ఖురాన్గా నేను భావిస్తానని చెప్పి 3 పవిత్ర మత గ్రంథాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశాడు. మరి ఆ మూడింటిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేశాడా లేదా? 3 పవిత్ర గ్రంథాల మీద ప్రామిస్ చేసి నేను బైబుల్ మేనిఫెస్టోని అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా, కరెక్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా లేదా? మరి ఈరోజు ఆలోచించాలా వద్దా? 2019 ఎన్నికల మేనిఫెస్టోలో 90% అమలు చేసేసారా? పోలవరం ప్రాజెక్టు అంగుళం కదలలేదు, మిగతా జలయజ్ఞం ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి, ప్రత్యేక హోదా ప్రధాన హామీలే పూర్తి కానప్పుడు ఒక మేనిఫెస్టోని 90%, 99% పూర్తి చేశామని చెప్పడం ఏంటి జగన్? సబాష్ అంటూ ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకున్నట్టు మేనిఫెస్టో అమలు విషయంలో. అంటే వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎవరు పొగట్లేదు కాబట్టి ఆయనే పొగుడుకునే ఆ పరిస్థితి. ఇక ఇందులో ఉన్నటువంటి అబద్ధాల పుట్టను మనం ఒకసారి చూద్దాం. పింఛను విషయంలో రాబోయే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కేవలం 500 మాత్రమే పెంచుతాడట. అది కూడా ఎప్పుడు పెంచుతాడయ్యా అంటే 2028 జనవరిలో ఒక 250, 2029 జనవరిలో ఒక 250 పెంచుతాడట. కానీ ఇదే సందర్భంలో చంద్రబాబు గారు వస్తే పింఛను 4000 రూపాయలు మొదటి నెల నుంచే, గెలిచిన మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పాడు. అంతేకాదు మిగిలిన 2 నెలలు ఏదైతే ఏప్రిల్ నెల, మే నెల ఉందో ఈ 2 నెలలకు కూడా 4000 ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీకు 3000 ఇచ్చుండి ఉంటాడు. ఆ 3000కి ఇంకొక 1000 కలిపి, అంటే ఏప్రిల్ నెలదో ఒక 1000, మే నెలదో ఒక 1000 కలిపి జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 3000కు తెలుగుదేశం పార్టీ ముందటి 2 నెలల నుంచి కూడా 2000 రూపాయలు కలిపి, ఆ 2000తో కలిపి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 6000 రూపాయలు మొదటి నెలలో పింఛను వస్తుంది. ఎందుకనంటే చంద్రబాబు గారు ఇస్తానన్న 4000, అంతకు ముందు 2 నెలల్లోనూ బాకీ ఉన్నటువంటి 1000 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి 3000 మాత్రమే ఇచ్చాడు కదా, ఆ ముందు నెలలకు కూడా 2000 కలుపుతామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పటి నుంచే చంద్రబాబు గారు 4000 పింఛను అమలు చేసినట్టుగా లెక్క. జగన్మోహన్ రెడ్డి పాలనా కాలానికి చెందిన చివరి 2 నెలల్లో 1000 రూపాయలు కూడా కలిపి మొత్తంగా 6000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కేవలం 500 మాత్రమే పెంచుతానన్నాడు. ఇక వైఎస్ఆర్ చేయూత ద్వారా 75,000 ఉండేది, మరొక 4 దఫాల్లో మరొక 75,000 ఇస్తామన్నాడు. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. రైతు భరోసా కింద గత 5 ఏళ్లలో 67,500 ఇచ్చారంటే 5 ఏళ్లలో కలిపి. ఇప్పుడు ఏటా 16,000 చొప్పున 80,000 ఇస్తారంట. కానీ చంద్రబాబు గారు వస్తే ఏటా 20,000 చొప్పున 5 ఏళ్లలో లక్షిస్తారు. ఇక్కడ చూసినా కానీ ఇంకొక 20,000 రూపాయలు అదనంగా రైతులకే లాభం కలుగుతుంది. ఇకపోతే దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి 3 దఫాలుగా ఇస్తాడట. కోత పంట వేసేటప్పుడు 8,000, కోత కోసేటప్పుడు 4,000, సంక్రాంతికి 4,000 చొప్పున ఇస్తామని చెప్పాడు. ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, టిప్పర్ల వాహనాలకు ఏదైతే ఉందో వీరికి 10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పాడు. ఇక వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా గత 5 ఏళ్లలో 60,000 ఇచ్చారట, వచ్చే 5 ఏళ్లలో ఇంకొక 60,000 ఇస్తారంట. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా నడుపుతారు. కానీ నిన్న ఏం చేశారంటే దీన్ని 60, 120 ఇస్తాడని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి
ఏమన్నాడంటే 1,20,000కి పెంచుతామన్నాడు. 1,20,000కి పెంచడం అంటే ఈ 5 ఏళ్లలో 1,20,000 కాదు నాయన, గతంలో ఇచ్చినటువంటి 60,000 ఇప్పుడు ఇవ్వబోయే 60,000 కలిపి 1,20,000 అలా చెప్పాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాపుల సంక్షేమానికి ఏడాదికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. కానీ దాని గురించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. ఇక ఈబీసీ నేస్తం ఏదైతే ఉందో 45,000 ఇచ్చారు గతంలో, ఇప్పుడు 4 దఫాల్లో 60,000 ఇస్తారట, 15,000 పెంచారు. ఇక జగనన్న అమ్మఒడి కింద గతంలో 15,000 ఇచ్చేవాళ్ళు, అందులో అమ్మలకు 13,000, పాఠశాల నిర్వహణకు 2,000 కేటాయించేవాళ్ళు. ఇప్పుడు మొత్తాన్ని అమ్మలకు 15,000కు పెంచి ఇస్తామన్నారు. సో పాఠశాల నిర్వహణకు 2,000 అదనంగా కేటాయిస్తామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిలో రూపాయి కూడా పెంచలా, అమ్మఒడిలో రూపాయి కూడా పెంచనట్టే లెక్క. ఇప్పుడు 15,000 ఇస్తాడంట. లాస్ట్ టైం చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి అదే 15,000 ఇస్తానని కదా. సో అమ్మఒడిలో తానేమీ పెంచనట్టే లెక్క. ఇక వైఎస్ఆర్ ఆసరా కింద 3 లక్షల వరకు రుణాలపై 0 వడ్డీ పథకం, అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు సాదీ తోఫా 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు మాత్రం ఏదో ఇచ్చినట్టు అప్పుడు కొనసాగుద్దంట. అసలు ఇప్పుడు ఇచ్చింది ఎక్కడ, ఇప్పుడే అది రన్నింగ్లో లేదు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పటికే 31 లక్షల పట్టాలు ఇచ్చారంట. వాటిలో 22 లక్షల ఇల్లు కడుతున్నామంట. కానీ కట్టిందేనో చెప్పలేదు, చూసారా. ఇందులో 9 లక్షలు పూర్తయ్యాక మిగిలినవి కట్టే కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు చూడండి. సరే 9 లక్షలు కట్టానని ఆయనే ఒప్పుకున్నాడు, అది నిజమా కాదా పక్కన పెడదాం. కానీ గత మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్ళు కడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత మేనిఫెస్టోలో ప్రామిస్ చేశాడు. మీరు పాత మేనిఫెస్టో తీయండి, పాత మేనిఫెస్టో బయటికి తీయండి. 25 లక్షల ఇల్లు కడతా అన్నాడు. కానీ ఎన్ని లక్షల ఇల్లు కట్టాడు? 9 లక్షల ఇల్లు కట్టాడు. వాళ్ళే ఒప్పుకున్నారు, మనం చెప్పడం కాదు. అది నిజమా కాదనేది పక్కన పెడదాం. సరే ఒప్పుకుందాం 9 లక్షలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కట్టాల్సిన ఇళ్ళు ఉన్నాయి కదా, ఇంకా 16 లక్షల ఇళ్ళు కట్టాలి కదా. కట్టాడా? కట్టలేదు. సో అదొక మోసం. ఇక పట్టణాల్లోని మధ్యతరగతి వారి కోసం ఏదో లేఅవుట్లు తీసుకొస్తామన్నాడు. మొత్తం జనాభాలో 50% దళితులు లేదా వారి జనాభాకు 500 పైన ఉన్న ఆవాసాలకు ప్రత్యేక పంచాయతీలకు ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇందులో కొత్తగా మిరాకిల్స్ అయితే ఏమీ లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న విదేశీ విద్యకు ఎంపిక కాని ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకున్న విద్యా రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని వారు కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాం. 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్లోని ఉద్యోగులకు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు నవరత్నాలు వర్తిస్తాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, చిన్న ఏదైతే జీతంతో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు, 15,000, 20,000 జీతంతో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు, వారందరికీ కూడా సంక్షేమ పథకాలు నిలిపివేసిందే జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందాయి, ఈ చిన్న ఉద్యోగాల అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీకేశాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, నేను మళ్ళీ పెడతాను అన్నాడు. ఎవడైనా నమ్మేవాడు ఉంటాడా? అసలు పీకేసిందే నువ్వైతే మళ్ళీ పెడితే ఎవడు నమ్ముతాడు? సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగునా కూడా ఆ మేనిఫెస్టో మొత్తం కూడా తప్పులు తడాకాగా ఉంది. 3 రాజధానులు ఉంటాయని పునరుద్ఘాటన. సభల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా 3 రాజధానుల గురించి మాట్లాడలేదు. కానీ ఈ మేనిఫెస్టో సందర్భంగా మాత్రం 3 రాజధానుల గురించి మళ్ళీ ఒకసారి చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చేది 50,000 అయినా 1,00,000 అంటూ గోల్మాల్. గత 5 ఏళ్ల సొమ్మును కలిపేసి 2 లెక్కలు. ఇది పచ్చి మోసం కాదా జగన్ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. నేను ఇందాకే చెప్పా, గతంలో ఏదైనా ఒక పథకంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకంలో ఒక 75,000 రూపాయలు చేయూత తీసుకోండి, 75,000 రూపాయలు ఇచ్చారనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఈ చేయూతను 1,50,000కు పెంచుతామన్నాడు. అంటే అందరూ ఏమనుకున్నారంటే గతంలో ఇచ్చిన దానికి డబల్ ఇస్తాడేమో, గతంలో రూపాయి ఇస్తే ఇప్పుడు 2 రూపాయలు ఇస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు మతలబు ఉంది. 1,50,000 ఎలాగా? ఆల్రెడీ గత 5 ఏళ్లలో ఇచ్చిన 75,000కు ఈ 5 ఏళ్లలో మరొక 75,000 కలిపి 1,50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నాడు. అంటే గతంలో ఇచ్చిందే మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇవ్వనున్నాడు. కానీ ఇక్కడ డబల్ చేసే మేనిఫెస్టోలో మాత్రం నేను ఇందాక అదే చెప్పింది, ఛానల్స్లో కూడా డబల్ అని రాసేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే గతంలో ఇచ్చిందే ఇప్పుడు ఇస్తాడు. కొన్నిటికి మాత్రం కొద్దో గొప్ప పెంచడం జరిగింది. ఒక రైతు భరోసా కానివ్వండి, ఒక పింఛన్ కానివ్వండి, ఇలాంటి వాటికి మాత్రం కొద్దో గొప్ప పెంచడం జరిగింది తప్ప మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నాయి. 1,00,000 అనుకోవద్దు, అందులో సగమే. వాహన మిత్రులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు లబ్ధి కల్పిస్తామన్నారు. నాయి బ్రాహ్మణులు, దర్జాలు, రజకులు,
కూడా 1,00,000 వరకు హామీ ఇచ్చారు. నిజానికి 5 ఏళ్లలో ఇచ్చిన మొత్తాన్ని తీసేస్తే వచ్చే 5 ఏళ్లలో వాళ్ళకి అందేది ఏటా 10,000. అంటే గతంలో ఇచ్చిందే మళ్ళీ ఇప్పుడు కూడా అందుతుంది. అమ్మఒడికి అదనంగా చేసింది ఏమీ లేదు. అమ్మఒడికి 17,000 ఇస్తామని చెప్పాడు. 17,000లో మళ్ళీ 2,000 కోత. అంటే అమ్మఒడిలో ఇచ్చేది ఎంత? కేవలం చేతికి 15,000. లాస్ట్ టైం మేనిఫెస్టోలో ఎంత ఇస్తానని చెప్పాడు? 15,000 ఇస్తానని చెప్పాడు. కాబట్టి అమ్మఒడిలో చేసింది ఏమీ లేదు. మాయమైన మద్య నిషేధం ఎన్నికల మేనిఫెస్టో నుంచి పూర్తిగా తీసేశారు. మత్స్యకారుల రాయితీలకు ఎటువంటి హామీనైతే ఇక్కడ ఇవ్వలేదు. ఇక అవ్వాతాతలకు చివరి ప్రాధాన్యం 3,500. అంటే 5 ఏళ్లలో 500 పెంచుతాడు. ఎన్నికలకు చివరి 2 ఏళ్లలో మాత్రమే ఆ 500 పెంచుతాను అని చెప్పాడు. కానీ చంద్రబాబు గారు గెలిచిన మరుక్షణం నుంచి కూడా అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వనున్నాడు. ఇక యువతకు క్రమం తప్పకుండా గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు ప్రకటించి నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తానన్నాడు. కొడతారు. యువతకు నేను పరీక్షలు పెడతాను, మీరు ఇంకా నన్ను నమ్మండి, క్రమం తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇస్తాను అంటే యువత కొడతారు. ఎందుకంటే నీ 5 ఏళ్లలో ఒక గ్రూప్ 1 లేదు, ఒక గ్రూప్ 2 లేదు, ఒక డిఎస్సి లేదు, ఒక గ్రూప్ 4 లేదు, ఒక వైద్య శాఖకి లేదు, ఒక అటవీ శాఖకి లేదు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు. ఏ శాఖలో కూడా పోస్టులు భర్తీ చేయలా. ఏదన్నంటే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ ఉద్యోగులు, ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు భర్తీ చేస్తామన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో నిరుద్యోగులను మోసం చేయడం కాదా అని చెప్పి, అంటే ఇప్పటి వరకు ఏదో డిగ్రీ లెక్చరర్లు తీసేస్తానన్నాడు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు అన్నాడు, లేకపోతే కొత్త కాలేజీలు అన్నాడు. అవన్నీ కూడా పచ్చి బూటకం. సో ఏది కూడా చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తానంటున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో పాసు మార్కులు కూడా సాధించలేదు 2019 మేనిఫెస్టోని పక్కన పెట్టి చూస్తే. కాబట్టి ఇప్పుడు మరొకసారి మాయా మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. గత 5 ఏళ్లలో ఇచ్చిన దాన్ని కూడా కలిపి వచ్చే 5 ఏళ్లకు అంటే 10 ఏళ్లదు కలిపి చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ మేనిఫెస్టో పేరుతో విడుదల చేసిన మాయా ఫెస్టో ఉందో దీనైతే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తేనే అర్థమవుతుంది.